ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం స్కెల్టన్ పార్ట్ చూసాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేద్దాము. ఇది ఏంటంటే సింగిల్ పర్సనల్ ఆథర్ ఎడిషన్ స్టేట్మెంట్ అంటే సింగిల్ ఆథర్ రాసింది. మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇందులోని ప్రతిదీ మనం ఎంటర్ చేయాలి కాబట్టి డీటెయిల్గా క్వశ్చన్ మొత్తాన్ని 1-2 సార్లు చదవాలి. బయోకెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఆర్జీ మెక్డొనాల్డ్ 4th ఎడిషన్. నెక్స్ట్ న్యూయార్క్, మెక్గ్రా హిల్స్. నెక్స్ట్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఏం డీటెయిల్స్ ఇచ్చాడు, కాల్ నెంబర్, ఎన్ని పేజెస్, సైజు, యాక్సెషన్ నెంబర్, ఐఎస్బిఎన్. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. వీటిని మనము మనసులో అనుకోవాలి. ఈ బయోకెమిస్ట్రీ అనేది టైటిల్ కింద వస్తుంది. ఓకే, ఆర్జీ మెక్డొనాల్డ్ ఆథరు, 4th ఎడిషన్. ఏ ప్లేస్లో పబ్లిష్ చేశారు? న్యూయార్క్లో. ఎవరు పబ్లిష్ చేశారు? మెక్గ్రా హిల్స్ పబ్లికేషను. ఏ ఇయర్లో పబ్లిష్ చేశారు? 2013. ఓకే, ఇప్పుడు మనం కార్డు దగ్గరికి వెళ్ళాలి. కార్డు దగ్గరికి వెళ్దాము. మన బుక్లో మనకి కార్డు ఇస్తాడు. ఈ విధంగా ఉంటుంది. కార్డు స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మెయిన్ ఎంట్రీ అని రాయండి. మెయిన్ ఎంట్రీ అని మీరు రాయలేదు అని అంటే దానికి కొన్ని మార్కులు ఎగిరిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి? మనం కాల్ నెంబర్ రాయాలి. కాల్ నెంబర్ ఎంత ఇచ్చాడు చూడండి. కాల్ నెంబరు 576 మ్యాక్ అని ఇచ్చాడు కాల్ నెంబర్. సో అదే ఇక్కడ కాల్ నెంబర్ దగ్గర రాశాడు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? ఆథర్ రాయాలి అని చెప్పుకున్నాము. ఆథర్ ఏమని ఇచ్చాడు? ఆథరు ఆర్జీ మెక్డొనాల్డ్ అని ఇచ్చాడు. కానీ మనం ఏం రాయాలి? రివర్స్లో రాయాలి కదా. మెక్డొనాల్డ్ ఆర్జీ అని రాయాలి. ఎలా రాశాడు ఇక్కడ? ఇదిగోండి, మెక్డొనాల్డ్ ఆర్జీ అని రాశాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఏం రాయాలి? నెక్స్ట్ టైటిల్ రాయాలి. నెక్స్ట్ టైటిల్ రాయాలి. ఇక్కడ మనం టైటిల్ ఏమిచ్చాడు? టైటిల్ బయోకెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్ అని ఇచ్చాడు. సో ఆ టైటిల్ని తీసుకొచ్చి ఇక్కడ మనము రాస్తాము. ఇదిగోండి, రాశాడు బయోకెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్. తర్వాత ఏం పెట్టాలని చెప్పాను? టైటిల్ రాశాక స్లాష్ పెట్టాలని చెప్పాను. చూడండి, ఇక్కడ స్లాష్ పెట్టాడు. ఆ తర్వాత స్లాష్ పెట్టినాక ఏం రాయాలి? స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు రాశారు? ఆథర్ ఉన్నారా? నెక్స్ట్ కంపైలర్ ఉన్నారా? నెక్స్ట్ ఇలిస్ట్రేటర్ ఉన్నారా? అవన్నీ మనం చూసుకోవాలి. చూద్దాం. మనకిచ్చిన దీంట్లో ఆథర్ నేము, కంపైలరు ఇవన్నీ రాయాలి. కాకపోతే మనకు అవేవి ఇవ్వలేదు కదా, ఓన్లీ ఆథర్ ఒక్కటే ఇచ్చాడు కదా. కాబట్టి ఆథర్ ఒక్కటే మనం రాస్తాము. ఇదిగోండి, ఆథర్ రాశాడు. ఆథర్ తర్వాత ఏంది? ఎడిషన్కి సింబల్ ఏంది? డాష్. సో అదే రాశాడు, డాష్ రాశాడు. రాసి ఎన్నో ఎడిషన్ ఇది చూద్దాం మనం. ఎడిషన్ ఎక్కడ ఇచ్చాడు? ఇదిగోండి, ఎడిషన్ 4th ఎడిషన్ అని ఇచ్చాడు. సో మనం ఇప్పుడు 4th ఎడిషన్ ఈడి అని పెడతాము. తర్వాత మళ్ళీ ఏంది? ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ ఏంది? డాష్ రాసి ఏంది? ఏ ప్లేస్లో దాన్ని పబ్లిష్ చేశారు? న్యూయార్క్. ఎక్కడుంది మనం చూద్దాం. ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ ఎక్కడ ఇచ్చారు? ఇదిగోండి, ఇక్కడ ఇచ్చారు.
న్యూయార్క్లో అది పబ్లిష్ అయింది కాబట్టి న్యూయార్క్ అని రాశారు. నెక్స్ట్ న్యూయార్క్ తర్వాత సింబల్ ఏంది? కాలన్ సింబల్ పెట్టారు. ఏ ప్లేస్లో పబ్లిష్ అయ్యింది? నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ కదా, ఏ ప్లేస్లో పబ్లిష్ అయింది? మెగ్రా హిల్స్. ఎవరు పబ్లిష్ చేశారు? సారీ, ప్లేస్ ఇందాక న్యూయార్క్ రాసాం కదా, ఎవరు పబ్లిష్ చేశారు? మెగ్రా హిల్స్ అనే వాళ్ళు పబ్లిష్ చేశారు. సో అది రాస్తాము. అది రాశాక నెక్స్ట్ ఏముంది? ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ రాయాలి. ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ ఎప్పుడు? 2013. ఫైనల్గా ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ రాసి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఓకే, ఇంతటితో అది అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం రాయాలి? ఇక్కడ ఈ ప్లేస్లో యాక్సెషన్ నెంబర్ రాయాలి. యాక్సెషన్ నెంబర్ ఏమి ఇచ్చాడు? యాక్సెషన్ నెంబర్ ఇదిగోండి, యాక్సెషన్ నెంబరు 6596 ఇచ్చాడు. సో మనం 6596 ఇక్కడ మన 6596 యాక్సెషన్ నెంబర్ రాశారు. నెక్స్ట్ ఏంది? పేజెస్. ఇక్కడ ఏం రాయాలి? పేజెస్ కదా ఫస్ట్. పేజెస్ ఏమి ఇచ్చాడు? పేజెస్ ఈ పేజెస్ని అక్కడ పీజీ అని రాయాలి. XX, 315P. నెక్స్ట్ డాట్ పెట్టి ఏంది? నెక్స్ట్ ఏంది రాయాలి? ఇలిస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే, చిత్రాలు ఏమైనా ఉంటే అది రాయాలి. కానీ మనకు క్వశ్చన్లో చిత్రాలు ఇవ్వలేదు. సైజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 22 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ISBN నెంబర్ ఇచ్చాడు కాబట్టి ISBN వేసాడు. నెక్స్ట్ 576 అనేది దేని కింద వస్తుంది? చెప్పండి. 576 అనేది దేని కింద వస్తుందో ఒకసారి చూడండి. 570 అనేది టెక్నాలజీ కింద వస్తుంది. 570 అనేది కెమిస్ట్రీ. 576 అనేది బయోకెమిస్ట్రీ. హైరార్కీ అంటే 500, నెక్స్ట్ 570, నెక్స్ట్ 576 బయోకెమిస్ట్రీ వచ్చింది. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ఏం పెట్టాడు? టైటిల్ పెట్టాడు. ఎందుకు టైటిల్ పెట్టాడు అంటే ఇంకా అక్కడ మనకి కంపైలర్ కానీ నెక్స్ట్ ట్రాన్స్లేటర్ కానీ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, ఇంకెవరివి మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ ఇంకా టైటిల్కి వెళ్ళిపోయాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేస్తే నేను ఇంప్రూవ్ చేసుకునేది ఏమైనా ఉంటే అది ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంది అని అంటే యాడెడ్ ఎంట్రీస్ మనం రాయాలని చెప్పాను. యాడెడ్ ఎంట్రీస్ ఎవరెవరు రాస్తాము? ఇక్కడ ఏం రాసామో వాటింటికి. అంటే ఒకటి బయోకెమిస్ట్రీ రోమన్ నెంబర్ 1 టైటిల్, అంటే 2 యాడెడ్ ఎంట్రీస్ వస్తాయి. ఒకటి సబ్జెక్ట్ యాడెడ్ ఎంట్రీ, ఇంకోటి టైటిల్ యాడెడ్ ఎంట్రీ. ఇప్పుడు అదే పెట్టాడు చూడండి, యాడెడ్ ఎంట్రీ సబ్జెక్ట్ అని రాశాడు. ఇంకా రిమైనింగ్ సేమ్. ఇక్కడ కాల్ నెంబర్. సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్ట్ యాడెడ్ ఎంట్రీ రాస్తున్నాం కదా, సబ్జెక్ట్ యాడెడ్ ఎంట్రీ అప్పుడు ఏం రాయాలి? ఇక్కడ ఫస్ట్ బయోకెమిస్ట్రీ అని ఉంది కదా, అందుకని బయోకెమిస్ట్రీ అని రాశాడు. తర్వాత ఆథర్ ఎవరు? మెక్డొనాల్డ్, RG. తర్వాత ఇది రాసినాక మనము ఇక్కడ ఏం రాస్తాము అని అంటే రెస్ట్. ఈ పార్ట్ అంతా రెస్ట్ యాజ్ ఇన్ మెయిన్ ఎంట్రీ అని రాస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎందుకు రాశాడు అంటే ఇది మొదట మన ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాడు కాబట్టి ఇలా రాశారు, అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్ దీని తర్వాత మనకి టైటిల్ యాడ్ ఎంట్రీ. టైటిల్ యాడ్ ఎంట్రీలో టైటిల్ ఏమని ఇచ్చారు? టైటిల్ ఏం రాసాము? బయోకెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్ అని ఇచ్చారు టైటిల్. కాబట్టి టైటిల్ యాడ్ ఎంట్రీలో ఇంట్రడక్షన్ టు బయోకెమిస్ట్రీ అని రాశాడు, లేదంటే బయోకెమిస్ట్రీ అండ్ ఇంట్రడక్షన్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ కాల్ నెంబర్ రాశాడు, ఆథర్ రాశాడు, ఇంకా మెయిన్ ఎంట్రీలో రాసిన ఇవన్నీ
యాజ్ ఇట్ ఈజ్ రాసేసాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమాత్రం ఉపయోగపడింది అనుకుంటే ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి లైక్ చేయండి. థ్యాంక్ యూ. It's 9:36 a.m.